పులిచెర్ల మండలం కొత్తపేట నుండి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలంటూ శుక్రవారం కళాశాల విద్యార్థులు రోడ్డుకి ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పీలేర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్ఎండి రోషన్ తన సిబ్బందితో కొత్తపేటకు చేరుకుని స్థానిక టీడీపీ నాయకులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇవ్వడంతో వారు నిరసన నుండి విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామనాథం నాయుడు, స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తులసిరామ్, గోపీనాయుడు, శ్రీనివాసులు నాయుడు, భాస్కర్ నాయుడు, నాగరాజు నాయుడు, శంకర్, పార్థసారథి నాయుడు, జయచంద్ర నాయుడు, అరుణాచలం నాయుడు, రవి, మునికృష్ణం నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, తేజ నాయుడు, వైసీపీ నాయకులు మునిరత్నం, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెల్లవారు నుండి పొద్దున బస్సులు అడగల. సరే, మీరేం చేస్తున్నారంటే 6 గంటల దాకా బస్సు లేకపోతే మీరు ఆటోలు ఎక్కుతున్నారు. ఆటోలు కూడా 10 మంది 20 మంది పైన ఎక్కుతున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం అయ్యి ఏదైనా విద్యార్థికి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని మేము అడుగుతున్నాం. డిపో మేనేజర్ని అడిగితే కొత్త బస్సులు వచ్చినాక వేస్తామంటున్నారు. మేమేం తెల్లవారిని పొద్దుపోయేదాకా బస్సులు మేము అడగల. గతంలో రొంపిచెర్ల పాకాల 10 సింగల్స్ తిరిగేది, ఆ బస్సు ఎత్తేసినారు. 360 పెట్టిన తర్వాత